హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్కి వెళ్ళిపోతామండి. ఈరోజు సీరియల్లో కార్తీక్ ఇంకా దీప వాళ్ళైతే ఇద్దరు పడుకునే ముందు బెడ్ పైన కూర్చొని మాట్లాడుకుంటుంటారు. అదే టైంలో దీప అయితే కార్తీక్ని ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటుంది. చెప్పండి, మా అమ్మ నాన్న కలుపుతా అని చెప్పారు కదా, ఎలా కలుపుతారో చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. అదే టైంలో కార్తీక్ అయితే అబ్బా వెంకి పెళ్ళి సుబ్బిచావుకు వచ్చిందంటే నీకు ఐడియా ఉందా దీప అని అంటూ ఉంటారు. అదే టైంలో దీప తెలుసండి, అదే ఇప్పుడు మీ అమ్మ నాన్నకు వచ్చిన కష్టాన్ని తీర్చడానికి ఇప్పుడు నా నిద్రను మానుకోవాల్సి వస్తుంది అని అంటూ ఉంటుంది. అదే టైంలో వచ్చి బావా, నువ్వు నేను అడిగినప్పుడు ఇలానే చెప్తావు, నువ్వు చెప్పే ఆన్సర్కి నేను ప్రశాంతంగా నిద్రపోదాం అనుకుంటున్నాను, కానీ నువ్వు చెప్పాలని అనుకోవట్లేవు అని అంటూ ఉంటుంది. దీప కోపంతో సరేలే బాబా, ఎవరు అమ్మ నాన్న వాళ్ళకి గొప్పలే, సరే పడుకో నువ్వు ఇంకా అంటే అప్పుడు కార్తీక్ అయితే మెల్లగా బుజ్జగించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడు కార్తీక్ అయితే నాలో సగభాగం కోపంతో ఇప్పుడు నిద్రపోతూ ఉంటే మిగతా సగభాగం నేను ఎలా పడుకోగలుగుతాను చెప్పు. అప్పుడు కార్తీక్ దీపాని మెల్లగా కూల్ చేయడానికి అయితే ట్రై చేస్తుంటాడు. అప్పుడే దీప అయితే ఒక మాట అంటుంది, మీ అమ్మ నాన్నకి ఇదే కష్టం వచ్చి ఉంటే నువ్వు ఇలానే పడుకునేవాడివా అని అంటూ ఉంటాడు. అప్పుడు కార్తీక్ అయితే ఈసారి కానీ నీకు కోపం వస్తే అలకదీయడం చాలా కష్టం దీప అని అంటూ ఉంటాడు. అదే టైంలో దీప అయితే కార్తీక్ని అడుగుతుంది, మా అమ్మ నాన్న కలపడానికి ఏదో ఒకటి ప్లాన్ అయితే చెప్పండి అంటూ ఉంటుంది. అదే టైంలో కార్తీక్ లేచి ఇప్పుడా ఈ టైంలో అయితే కష్టం అని అంటూ ఉంటాడు. అదే టైంలో పక్కనే సూర్య అయితే లేచి నాన్న అమ్మకి అదేదో ప్లాన్ చెప్పు నాన్న, నిద్ర డిస్టర్బ్ అవుతుంటుంది అని అంటుంటే కార్తీక్ అలా ఏం లేదండి, నేను చెప్పేస్తాను, పడుకో అని పెడుతూ బుజ్జగిస్తూ ఉంటాడు. అదే టైంలో అవును సౌర్య అయితే అదే టైంలో నేను పడుకుంది మధ్యలో కదా, నేను ఈడికి ఎలా వచ్చాను అని వాళ్ళ నాన్ననైతే అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే కార్తీక్ అయితే శౌర్యాన్ని అయితే మెల్లగా బుజ్జగిస్తూ ఉంటాడు. అదే టైంలో మెల్లగా పక్క నుంచి దీప అయితే కార్తీక్ని నూకుతూ ఉంటూ చెప్పండి, ఏదో ఒక ఐడియా చెప్పండి అంటే అప్పుడే కార్తీక్ ఆ దీప దగ్గరకు వచ్చి ఐడియా ఉందిలే, నా దగ్గర ఒక ఐడియా ఉంది చెప్తాను నేను ఉండు అంటే చెప్పు అని దీప అంటే అడుగుతూ ఉంటుంది. మనకి మార్నింగ్ అర్జెంట్ వర్క్ ఉంటుంది కదా, నువ్వు ఫస్ట్ అయితే పడుకో, నేను మార్నింగ్ అయితే చెప్తానంటే ఆ వర్క్ ఉందని నాకు తెలుసు బాబా, ముందైతే ఇప్పుడు ఐడియా చెప్పు అంటే అది కూడా నేను మార్నింగే చెప్తాను అంటూ ఉంటే అదే టైంలో ఇద్దరు పడుకుంటూ ఉంటారు. అదే టైంలో కార్తీక్ చేయి మీద దీప అయితే కిస్ అయితే ఇస్తుంది. ఆ సౌండ్ విన్న సౌర్య అయితే ఏంటి నాన్న ఎలుకల సౌండ్ వస్తుందంటే లేదు చుచ్చు నువ్వు పడుకో, ఎవరు లేరమ్మా నేను ఉన్నాను కదా అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ఇంకా అదే టైంలో దీప అయితే గుడ్ నైట్ బావా అని చెప్పి కార్తీక్తో పడుకుంటూ ఉంటుంది. దీప